హాయ్ హలో నమస్తే. తెలుగు వీర లేవరా అని గౌరవ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు ఒక ఎన్జిఓ పెట్టారట. ఆల్ ది బెస్ట్ రఘురామకృష్ణరాజు గారు, ఆల్ ది బెస్ట్. మంచి పని చేస్తున్నారు. తెలుగు వీర లేవరా అని చెప్పేసి పడుకున్న తెలుగు వాళ్ళని లేపడానికి ట్రై చేస్తున్నారా, లేదంటే లెగిసి తిరుగుతున్న మా దళితులను పడుకోబెట్టడానికి ట్రై చేస్తున్నారో తెలియదు. ఆయన తెలుగు వీర లేవరా అని చెప్పేసి దళితులను పడుకోబెట్టడానికి ట్రై చేస్తున్నాడేమన్న అనుమానం. దళిత వీర పడుకోరా అనేటువంటి అది మెయిన్ ఇంటర్నేషనల్ ఆబ్జెక్టివ్. తెలుగు వీర లేవరా ఆబ్జెక్టివ్ ఏంటంటే దళిత వీర పడుకోరా, వాళ్ళందరిని పడుకోబెట్టాలి. అది మెయిన్ ఆబ్జెక్టివ్ అని నా ఎక్కడో అనుమానం. ఈ రఘురామకృష్ణరాజు గారు, విజయసాయిరెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇంకా అఫ్కోర్స్ భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్, వాళ్ళందరి యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే మెజారిటేరియన్ పాలిటిక్స్ చేయటం. మెజారిటేరియన్ పాలిటిక్స్ అంటే ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఆంధ్ర నుంచి వచ్చే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. సరే, ఇప్పుడు స్టేట్ డివైడ్ అయింది కాబట్టి ఏ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్ వాళ్ళు ఇంకా అక్కడ వాళ్ళు ఇంకా ఆల్మోస్ట్ లేకపోవచ్చు. బట్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చెప్తున్నా, ఆంధ్ర యూనివర్సిటీలో తెలంగాణ నుంచి తక్కువ, ఉస్మానియా యూనివర్సిటీలో ఆంధ్ర నుంచి తక్కువ మంది ఉంటారు. వాళ్ళలో ఎవడో అంటాడు, ఏమరా ఇక నేను మన ఆంధ్ర వాళ్ళమి తెలంగాణ నుంచి ఏందిరా మనల్ని ప్రశ్నిస్తున్నాడు అంటాడు ఎవడు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎవడో ఇడు ఆంధ్రవాడు మనల్ని ప్రశ్నిస్తాడు అంటాడు. అంటే మెజారిటేరియన్కి సంబంధించి రెచ్చగొట్టి మైనారిటీని ఇబ్బందులోకి నెట్టడం. సో ఇది జనరల్గా ఇప్పుడు అలానే దేశవ్యాప్తంగా ముస్లిమ్స్ మీద, క్రిస్టియన్స్ మీద, మైనారిటీల మీద రాజకీయం చేసి దేశవ్యాప్తంగా పాకారు. మెయిన్గా భారతీయ జనతా పార్టీ వాళ్ళు. అది మనందరికీ తెలుసు హౌ దే ఫార్మ్ ద గవర్నమెంట్స్. దే ఆల్వేస్ మేక్ పాలిటిక్స్ అరౌండ్ ముస్లిమ్స్ అండ్ మనం మెజారిటీ ఉన్నాము, మనది చల్లాలి అనేటువంటి కాన్సెప్ట్. ఇప్పుడు ఈయన తెలుగు వీర లేవరా అని పెట్టాడు. మరి తెలుగు వీరుల్లో దళితులు లేరా తెలియదు. సరే, నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా రఘురామకృష్ణరాజు గారికి, తెలుగు వీర లేవరా టీంకి కొన్ని ప్రశ్నలు వేస్తున్నాను మీకు. మీరు సోషల్ సర్వీస్ చేసే సంస్థ, ఎన్జిఓ అన్నారు. ఇది పొలిటికల్ పార్టీ కాదు, ఎన్జిఓ అన్నారు. సోషల్ సర్వీస్ చేసే సంస్థ మీది పొలిటికల్ మొబిలైజేషన్ సంస్థ. పొలిటికల్ మొబిలైజేషన్ సంస్థ అయితే ఇక అది ఆల్మోస్ట్ పొలిటికల్ పార్టీతో సమానం. సోషల్ సర్వీస్ అయితే రాజకీయం గురించి మాట్లాడరు, వాళ్ళు సోషల్ సర్వీస్ చేస్తారు. ఓకే, వాళ్ళు సమాధానం చెప్పాలి. మీరు సోషల్ సర్వీస్ సంస్థ అయితే ప్రెస్ మీట్కి వచ్చి, ప్రెస్ ముందుకు వచ్చి ప్రజలకు చెప్పి ఒక పొలిటికల్ స్టైల్ ప్రెస్ మీట్ అనవసరం కదా. ఇఫ్ ఇట్ ఈస్ ఎ పబ్లిక్ సర్వీస్, యూ కెన్ గివ్ ఎన్ అడ్వర్టైజ్మెంట్, యూ కెన్ జస్ట్ ఆస్క్ దెమ్ టు యూజ్ ద సర్వీసెస్. ఆ నెంబర్ ఇస్తున్నాము, ఈ నెంబర్కి కాల్ చేయండి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు, టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తున్నాము, దీనికి కాల్ చేయండి అని. వాళ్ళని పొలిటికల్ ప్రసంగం ఇవ్వరుగా, పోలీసు వాళ్ళు సోషల్ సర్వీస్ చేస్తారు. మరి మీరెందుకు పొలిటికల్ ప్రసంగాలు ఇస్తున్నారు ప్రెస్ మీట్ పెట్టి రఘురామకృష్ణరాజు గారు, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పొలిటికల్ పార్టీ అనేది ఒక ప్రశ్న. కమ్యూనిటీస్ మొత్తాన్ని ఈక్వల్గా సర్వ్ చేస్తారా మీ ఎన్జిఓ, ఆర్ సెలెక్టివ్గా సర్వ్ చేస్తారా? అంటే ఎక్కడైనా మైకులు కూడా ఉంటే మాకు ఇమ్మీడియట్గా కాల్ చేయండి, మేము ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాం అన్నారు. ఎక్కడో టెంపుల్ దగ్గర గొడవ, మైక్ సౌండ్ ఎక్కువ అవుతుందని, ఇప్పుడు ఇదంతా కానీ నేను టెంపుల్ పక్కనే ఉంటాను. నా వీడియోలో మీకు నేను వాళ్ళ టైమింగ్స్ చూసుకొని రికార్డ్ చేస్తా. నేను వాళ్ళని అడుగుతాను, మీరు ఇప్పుడు ఏమన్నా మొదలెడుతున్నారా బ్రదర్ అంటే వాళ్ళు చెప్తారు ఇది ఈ టైంలో చేస్తాను సార్. ఆ టైం కాకుండా నేను ఐఎమ్ వెరీ మచ్ కోఆర్డినేటెడ్ విత్ మై నైబరింగ్ టెంపుల్ ప్లేస్. నేను ఎవ్రీడే పైన టెర్రస్ మీద తిరుగుతున్నప్పుడు పక్కనే కనిపిస్తారు, వాళ్ళకి మేము మాట్లాడుకుంటాం రోజు. సో ఐఎమ్ వెరీ మచ్ వెల్ కోఆర్డినేటెడ్ విత్ ద ప్రీస్. ఎందుకంటే ఐ రెస్పెక్ట్ దమ్. ఎందుకంటే పెద్ద టెంపుల్, నేనేదో వీడియో రికార్డ్ చేయడానికి టెంపుల్ సౌండ్ ఎక్కువ వస్తుందని చెప్పేసి దాన్ని రచ్చ చేయదలుచుకోలే. ఎందుకంటే వేల మంది వస్తుంటే నేను జస్ట్ కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటే వీడియో పెట్టగలను. సో ఐ హ్యావ్ కోఆర్డినేషన్ విత్ మై టెంపుల్ బ్రదర్స్. నేను అలానే మీరు సరే కోఆర్డినేషన్ లేని వాళ్ళు ఎవరో, ఎందుకంటే మాకు టెంపుల్ డిస్టర్బెన్స్ వస్తుంది మైక్ సౌండ్ అని చెప్పేసి ఫోన్ చేస్తే మీ ఎన్జిఓకి మీరు రెస్పాండ్ అవుతారా అని నా ప్రశ్న. ఎందుకంటే మీరు సోషల్ సర్వీస్ చేస్తున్నారు కదా, చర్చి సౌండ్ ఎక్కువైందని మీకు ఫోన్ చేస్తే మీ సంస్థ దిగిద్ది అన్నారు.
టెంపుల్ సౌండ్ ఎక్కువ వస్తుందని ఎవరైనా ఫోన్ చేస్తే మీరు దిగుతారా? మరి ఈ తెలుగు వీరాలు ఎవరా? మరి వాళ్ళకి ఈ సమాధానం చెప్పాలి. ఈ లీగల్ ఎయిడ్ ఇస్తాము అన్నారు. లీగల్ ఎయిడ్ అదే డిస్క్రిమినేటరీ లీగల్ ఎయిడా? తెలుగు వీరులను లేకపోయి దళిత వీరులను పడుకోబెట్టడం అంతవరకే మీ పని? మైనారిటీ రైట్స్ని, లేబర్ ఇష్యూస్ని కూడా లీగల్ ఎయిడ్ ఇస్తారా అనేది ఇక మన తెలుగు వీరాల ఎవరా అధ్యక్షుడు రఘురామకృష్ణరాజు గారు చెప్పాలి మనకి. గవర్నమెంట్ అధికారులు ఆల్రెడీ ఉన్నప్పుడు, లీగల్ సిస్టమ్ ఆల్రెడీ ఉన్నప్పుడు మీరు కొత్తగా తెలుగు వీరాలు ఎవరా లేపేదేంటి? ప్రజల్ని ఆల్రెడీ ఉన్నారు కదా, గవర్నమెంట్ సంస్థలు ఉన్నాయి కదా, ఎందుకు లేపుతున్నారు? మేమెందుకు ఏడిఎస్ అంబేద్కర్ డిఫెన్స్ స్క్వాడ్ పెట్టామంటే గవర్నమెంట్ ఈజ్ నాట్ డిఫెండింగ్ అవర్ ఇష్యూస్. గవర్నమెంట్ మీతో కొలాబరేట్ అయ్యింది, మెజారిటేరియన్తో కొలాబరేట్ అయ్యింది. ఎన్డీఏ గవర్నమెంట్ మెజారిటేరియన్తో కొలాబరేట్ అయ్యి దళిత క్రైస్తవుల్ని ప్లస్ దళితులని రిజర్వేషన్స్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఇప్పుడు మేము అందరి గురించి మాట్లాడుతున్నాం. ఏడిఎస్ ఈస్ టాకింగ్ అబౌట్ ఎవ్రీబడి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రైవేటైజేషన్ వల్ల మా పిల్లలకు అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు దాంట్లో హిందూ దళితులు ఉన్నారు, రిజర్వేషన్స్ అనుభవించేటువంటి హిందూ దళితులు. ప్రైవేటైజేషన్ వల్ల వాళ్ళు కూడా నష్టపోతారు. సో మాది కామన్ ఎజెండా మాది. ప్రైవేటైజేషన్కి సంబంధించి మేము వ్యతిరేకంగా మాట్లాడతాము. రిజర్వేషన్స్ని కొనసాగించాలి, రిజర్వేషన్ 20%కి పెంచాలని ఒక ఎజెండాతో మేము మాట్లాడుతున్నాము. అంటే వాళ్ళలో హిందూ దళితులకు కూడా రిజర్వేషన్స్ కావాలి కదా, వాళ్ళ గురించి కామన్ పాయింట్ ఇది. ఎస్సీ ఎస్టీ యాక్ట్ని మీరు డైల్యూట్ చేస్తున్నారు. సో వీఆర్ టాకింగ్ అబౌట్ ది పగడ్బందీగా ఉండాలి ఎస్సీ ఎస్టీ యాక్ట్ అనేది, కులాలు పెట్టి తిట్టి మీరు ఇట్లా చేస్తున్నారన్నాము. సో ఇట్ ఈస్ ఎ కామన్ ఈవెన్ ఫర్ ది హిందూ దళిత్స్ విల్ అండర్గో ది క్యాస్ట్ అబ్యూస్. సో కాబట్టి మేము చాలా న్యూట్రల్గా పెట్టుకున్నాము. మీరు ఏం చేస్తారు రఘురామకృష్ణరాజు గారు? ఇప్పుడు ఓన్లీ సెలెక్టివ్గా మీ వాళ్ళకే చేస్తారా, మా వాళ్ళకి కూడా చేస్తారా అనేది ఇంక రఘురామకృష్ణరాజు గారు చెప్పాలి. ఓకే, మీ ఇప్పుడు సరే వాళ్ళు ఎంతమందికి సేవ చేస్తారు అంటే అన్లిమిటెడ్గా సేవ చేస్తారా, లేదంటే సెలెక్టివ్గా 2-3 పాయింట్లు పట్టుకొని వీళ్ళు కోర్టులు వేసి ఇబ్బంది పెడతారా, రిపోర్ట్లన్నీ ట్రాన్స్పరెంట్గా ఉంటాయా, వాళ్ళకి ఫండింగ్ సోర్సు సెలెక్షన్ అదంతా కూడా వాళ్ళ ఇష్టం, మనకు సంబంధం లేదు. బట్ కన్సిస్టెన్సీ ఈజ్ రిక్వైర్డ్. సివిక్ సొసైటీ గ్రూప్స్ ఎవరైనా సరే, ఎన్జిఓలు పెట్టి సివిక్ సొసైటీ గ్రూపు ఎవరైనా ఈక్వాలిటీ గురించి, జస్టిస్ గురించి మాట్లాడినప్పుడు సెలెక్టివ్ యాక్టివిజం అనేది క్రెడిబిలిటీని వీక్ చేసేది. రఘురామకృష్ణరాజు గారికి నా సలహా, నేను ఆల్ ది బెస్ట్ చెప్పాను. ఆల్ ది బెస్ట్ రఘురామకృష్ణరాజు గారు. టీవీఎల్ పెట్టారు, తెలుగు వీరాలు ఎవరా. బట్ మీరు సెలెక్టివ్గా ఒక పక్క నుంచి మాట్లాడితే ఇంకొకరి మీద దాడి చేయడానికి మీ టీవీఎల్ పనిచేస్తే మీ క్రెడిబిలిటీ పోయింది. యాజ్ ఏ రఘురామకృష్ణరాజు ఫ్యాన్గా చెప్తున్నా. ఓకే, మీరు అది చేస్తే అవర్ ఏడిఎస్ ఈజ్ దేర్ టు డిఫెండ్ యువర్ టీవీఎల్. ఏడిఎస్ విల్ కమ్ అగేన్స్ట్ యువర్ టీవీఎల్ ఇఫ్ యు షో డిస్క్రిమినేషన్. అంటే డిస్క్రిమినేషన్ అంటే వన్ సైడ్ నుంచే మీరు చేస్తే విల్ డెఫినెట్లీ క్వశ్చన్ కమ్స్ అగేన్స్ట్ అంటే దట్స్ ఆల్. we all are ideological opponents, దట్స్ ఇట్. ఓకే, సో క్యాస్ట్ వైలెన్స్ కేసెస్ని, ఎస్సీ ఎస్టీ డిస్క్రిమినేషన్ కేసెస్ని కూడా పట్టుకుంటారా మీ టీవీఎల్? ఎక్కడో దళితులు కొట్టారు, మీ టీవీఎల్ వచ్చి వాళ్ళకి లీగల్ ఎయిడ్ ఇచ్చి పనిచేసిద్దా? నేను ప్రశ్న వేస్తున్నా. మైనారిటీ ఇష్యూస్ పనిచేసిద్దా? ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఎవరో నాలాంటి యూట్యూబర్ మా అకౌంట్ బ్లాక్ చేశారు, అతని పేరేంటి, బొద్దింక పార్టీ, కాక్రోచ్ పార్టీ బ్లాక్ చేశారు అకౌంట్ని. మీ టీవీఎల్ మాట్లాడిద్దా? ఎకనామిక్ ఇంజస్టిస్ మాట్లాడతారా? ఇవన్నీ కూడా టీవీఎల్ మాట్లాడిద్దా? లేదు. ఇంక రఘురామకృష్ణరాజు గారు చెప్పాలి. అసలు ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఎందుకు పెట్టారని మీకు క్లారిటీ వచ్చేది, దానికోసం చెప్తున్నా. తెలుగు వీరాలు ఎవరా కోసం పెట్టలేదు ఆయన, దళిత వీర పడుకోబెట్టరా అని చెప్పి మెయిన్ ఏం పెట్టుకున్నాడు, ఈ దళితులు మొత్తం దొక్కాలి, ఏంద్ర వీళ్ళు ఓవరాక్షన్ చేస్తున్నారని ఒక కాంటెక్స్లో ఆయన పెట్టాడేమని నా అనుమానం. అందుకని నేను పెడుతున్నాను. పొలిటికల్ న్యూట్రాలిటీ ఉందా మీకు? టీడీపీ, బీజేపీ, ఎన్డీఏ ఎలయన్స్గా సపోర్ట్గా మాట్లాడి వైసీపీ, కాంగ్రెస్ ఇట్లా ఎవరైతే కొద్దిగా మీ అపోనెంట్గా ఉన్నారో వాళ్ళకి, వైసీపీ వాళ్ళకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ వాళ్ళకి వ్యతిరేకంగా, కమ్యూనిస్ట్ పార్టీలకు వ్యతిరేకంగా మీరు మాట్లాడతారా? లేదా పొలిటికల్ న్యూట్రలా? ఈ సోషల్ ఎన్జిఓ, ఎందుకంటే ఇది పొలిటికల్ పార్టీ కదా, ఎన్జిఓ అన్నారు కదా, దాని గురించి మాట్లాడుతున్నారు. సో ఓ పని చేయండి, మీ ఆబ్జెక్టివ్స్, మీరు ఆబ్జెక్టివ్స్ ఏంటి అని చెప్పండి. ఆబ్జెక్టివ్ అంటే
ఎక్కడ మైకులు సౌండ్ రాకూడదు, పొల్యూషన్ కంట్రోల్ చేద్దాం అనేది మీ ఆబ్జెక్టివ్ అయితే కింద ఈక్వల్ సర్వీస్ విల్ బి డన్ టు ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఓన్లీ దోస్ సిటిజన్స్ హూ గోస్ అగేన్స్ట్ చర్చెస్ విల్ బి సర్వ్డ్ అనేది కూడా మీరు క్లియర్గా రాయండి. చర్చలకు వ్యతిరేకంగా మైక్ సౌండ్లకి కంప్లైంట్ చేసిన వాళ్ళకి మాత్రమే మా టీవీఎల్ పనిచేసిద్దని అది రాస్తారా లేదనేది కూడా రఘురామ కృష్ణరాజు గారు చెప్పాలి. ఫైనాన్సెస్ పబ్లిక్ సరే, మీ మీ అంత ఫైనాన్స్ అదంతా మనకు అనవసరం. వాళ్ళంతా కూడా ఏంటంటే వాళ్ళు ఎలా పూలప్ చేసుకుంటారు. ఒక గంటలో రామాలయం కడతానికి గంటలో ₹1,00,00,000 ₹2,00,00,000 2-3 కోట్లు ఎన్ని వచ్చినాయో మరి తెలియదు. కోట్లు అంటే వాళ్ళందరూ ధనవంతులు. ఇదొకటి. మా దళితులు వాళ్ళు ఏమంటారంటే, మా దళితులు ఏమంటారంటే, మనం ఎందుకన్నా పేదరికంలో ఉన్నాము అంటే రాజకీయ నాయకుడు డబ్బులు సంపాదించేది 3 మార్గాలు. 1 రాజకీయం, 2 వ్యాపారం, 3 ఇంకేదో ఒకటి వాళ్ళ తల్లిదండ్రులు చేసినటువంటి ఈ వ్యాపారం, రాజకీయం. 3 వారసత్వంగా ఆస్తులు రావాలి, లేదంటే రాజకీయంగా స్కాములు చేయాలి, లేదంటే వ్యాపారాల్లో సంపాదించాలి. వీళ్ళు ఈ మూడిట్లో వీళ్ళు ట్రై చేయరు, రాజకీయంగా ట్రై చేయరు. మీరు ₹2,000 తీసుకొని ఓటేసి ఆ రాజకీయ నాయకుడు అయ్యి 100 కోట్లు సంపాదిస్తే నేను ఇంకన్నా పేదవాడిని ఉన్నాను, మనం ఎందుకన్నా పేదరికంలో ఉన్నామంటే ఎందుకున్నావు? నువ్వు కదా ఓటేసింది వాళ్ళని. ఓటేస్తే వాళ్ళు వేసి గెలిచి అక్కడ మినిస్టర్లు అయ్యి వాళ్ళు సంపాదించుకున్నారు. నువ్వు ఇంకా ₹2,000 నెక్స్ట్ ఎలక్షన్ ఎప్పుడు వచ్చిద్దా 2,000 ఇస్తారని నువ్వు చూస్తున్నావు. దళితుడు చేస్తుంది ఇది. ఓకే, సరే, ఎవరో ఎమ్మెల్యేలు, ఎంపీలు, రిజర్వేషన్లు ఎన్నికైన వాళ్ళు నీకోసం పనిచేయరు. వాళ్ళు చెప్తున్నారు పార్టీ లైన్, ఇంకోటి చెప్తున్నారు పార్టీ లైన్. ఈ పార్టీ లైన్ ఈజ్ అనదర్ ఇష్యూ. ఏంటి పార్టీ లైన్? రీసెంట్గా ఆయన ఎమ్మెల్యే థామస్ గారిని పిలిచి డిసిప్లినరీ యాక్షన్ తీసుకోలేదు, కానీ డిసిప్లినరీ ఇవ్వమని పిలిచారట. ఎవరు? ఎమ్మెల్యే థామస్ గారిని. ఒక దళితుడు గత 2-3 వారాల నుంచి అతను ఏం చెప్తున్నాడు? ఎమ్మెల్యే థామస్, తెలుగుదేశానికి సంబంధించిన థామస్ ఏమంటున్నాడు? మీడియా వాళ్ళు నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు సఫకేషన్, ఒక ఎమ్మెల్యే ఎలాగా సఫకేట్ అవుతాడు? ఒక దళిత ఎమ్మెల్యే ఎలా సఫకేట్ అవుతాడు? దళిత ఎమ్మెల్యే ఎలా సఫకేట్ అవుతాడంటే, అతనికి మీడియా, యూట్యూబర్స్ వీళ్ళందరూ కూడా దళితులని డబ్బులు అడుగుతారు. ఫస్ట్ అన్న డబ్బులు ఇవ్వని అడుగుతారు. ఆ డబ్బులు అడగటానికి దగ్గర ఇంక ఈ కులం ఏమి ఉండదు. దళిత ఎమ్మెల్యేనా, రెడ్డి ఎమ్మెల్యే అది కాదు. డబ్బులు ఇస్తే మీకు ఫేవరబుల్గా మీకు ట్రోలింగ్ చేస్తాము. డబ్బులు అడుగుతారు. వాళ్ళు డబ్బులు ఇవ్వలేదనుకోండి యాంటీగా వేస్తారు. ఓకే, అదే కనుక రెడ్లు, కమ్మోళ్ళు కనుక సంబంధించిన ఎమ్మెల్యేలకు భయపడతారు అతని గురించి వ్యతిరేకంగా రాయాలంటే. దళిత ఎమ్మెల్యే అయితే వెంటనే రాసేస్తారు. అది కదా అతను సఫకేషన్, అదే కదా ఎమ్మెల్యే సఫకేషను. అదే అన్నాడు ఆయన. ఏమన్నాడు థామస్? నేను దళితులను కాబట్టి మీరు మాకు వ్యతిరేకంగా రాస్తున్నారని మీడియాని అన్నాడు. టీడీపీ వాళ్ళు పిలిచి వార్నింగ్ ఇచ్చారు అతనికి. మీడియాననే స్వేచ్ఛ కూడా లేదు. నేను అదే చెప్తున్నా, పార్టీ లైన్ అనేది ఒక పెద్ద డేంజరస్గా ఉంది. ఇది మీరందరూ ఏడిఎస్లో చేరండి. ఏడిఎస్లో అలాంటి లైన్లు ఉండవు. ఇది డెమోక్రటిక్ సిస్టమ్. ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి, నీ మనసులో ఉన్నది కక్కేయండి. అదే ఏడిఎస్. ఎవ్రీథింగ్ ఈజ్ డెమోక్రటిక్. ఆల్ డెమోక్రటిక్ సిస్టమ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అందుకే మీరు అందరిని ఏడిఎస్లో చేరండి. ఎందుకన్నా ఉంటే నీ మనసులో ఉన్నది కక్కలేనప్పుడు నేను కంట్రోల్ చేస్తే ఇదేం ప్రజాస్వామ్యం ఇదంతా కూడా. ఇప్పుడు ఆయన థామస్ గారికి సఫికేషన్, ఆయన ఇంకొక ఆరోపణ చేశాడు, నన్ను స్కామ్ చేయనట్లేదు. అంటే ఆయన స్కామ్ చేస్తున్నాను కాదు, మీరు స్కామ్ చేస్తే, మీరు అవినీతి చేస్తే ఏమనుకుండా మమ్మల్ని అంటున్నారు. అంటే ఈ దళిత ఎమ్మెల్యేలకు ఇంకొకటి ఉంది. ఏదో ఒక రెడ్డి ఎమ్మెల్యే కానీ లేదా కమ్మ ఎమ్మెల్యే కానీ అక్కడ మైనింగ్ దగ్గర కానీ స్కామ్ చేస్తా అంటే ఎవరు వ్యతిరేకంగా మాట్లాడలేరు. మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేస్తారు. వ్యవస్థలో ఎన్ని ఉంటాయి. ఎందుకంటే పక్కనున్న ఎమ్మెల్యే 100 కోట్లు సంపాదించాడు, నేనెందుకు సంపాదించకూడదని దళిత ఎమ్మెల్యే ట్రై చేస్తే అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం తిరగబడతారు అతనికి. దళిత ఈడేంద్రా, ఈడి స్కామ్లు చేయటం ఏంద్రా, ఈడు సంపాదించడం ఏంద్రా, అప్పటికప్పటికి పెద్దోడు అవటం ఏంద్రా అని. సో ఇవన్నీ సఫకేషన్ సంబంధించినటువంటి వివక్ష దళితుల మీద ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడుతుంటే దాన్ని పార్టీ లైన్ తోటి పార్టీలు కంట్రోల్ చేస్తున్నాయి. ఇంకంతే కదా, ఇంకా ఆల్మోస్ట్ ఏ కైండ్ ఆఫ్ వివక్ష, రైట్? సో ఈ పార్టీ లైన్ అనేది మనం చర్చించాల్సిన విషయం. ఇది చాలా పెద్ద విషయం. పార్టీ లైన్ అనేది అఫ్కోర్స్ పార్టీ కట్టుబడి ఉండాలి అంటే ఎక్కడ బిల్లుల దగ్గర గవర్నమెంట్ పడిపోకుండా ఎంతవరకు లైన్ ఉండాలి. ఇప్పుడు మన కుటుంబం గురించి మాట్లాడతాము, తల్లిదండ్రులు కూడా డిసిప్లైన్కి పెంచుతారు. తల్లిదండ్రులు కూడా డిసిప్లైన్ ఉండేది.
ఆ తల్లిదండ్రులు పెట్టే లైన్ ఎంతవరకు ఉంటుంది, ఫ్యామిలీ లైన్ ఎంతవరకు ఉంటుంది, ఫ్రీడాన్ని బంధించేటువంటి లైన్ ఉండదు కదా. సో అది పొలిటికల్ పార్టీలు కూడా యూ కాల్ ఇట్ యాజ్ అ ఫ్యామిలీ, ఇదంతా మా కుటుంబం అని చెప్తారు పొలిటికల్ పార్టీలు. కుటుంబం అయితే నీ కుటుంబంలో కొంతమందికి ఫ్రీడమ్ ఉంది, కొంతమందికి ఎందుకు అణిచివేత ఉంది. దట్ పొలిటికల్ పార్టీ నీడ్ టు అండర్స్టాండ్ దాట్. ఓకే, సరే నేను మళ్ళీ డివియేట్ అయిపోయాయి. తెలుగు వీరాలు ఎవరి నుంచి మళ్ళీ దళిత ప్రశ్నకి వెళ్ళా. నేనేమంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ, దళిత హిస్టరీ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, రెసిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, సోషల్ ఎక్స్క్లూషను, కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఇవన్నీ కూడా మన ఏడిఎస్ పనిచేసేది సెల్ఫ్ రెస్పెక్ట్, ఎడ్యుకేషన్, ఆర్గనైజేషన్ అండ్ ఎంపవర్మెంట్ ఇవన్నీ కలిసి రావాలని అంబేద్కర్, జగజీవన్ రాము, సావిత్రిబాయి పూలే, కాంచీరామ్ లాంటి వాళ్ళు చెప్పింది ఇదే. సెల్ఫ్ రెస్పెక్ట్, ఎడ్యుకేషను, ఆర్గనైజేషన్ అండ్ ఎంపవర్మెంట్ అనేది మనకి దళితులకు మొత్తానికి రావాలి అని చెప్పారు. ఎడ్యుకేషన్ ఫస్ట్ మూమెంట్ తీసుకురావాలి. ఎడ్యుకేషన్ ఫస్ట్ మూమెంట్, బుక్స్ బిఫోర్ బ్యారియర్స్ అన్నాడు అంబేద్కర్. బుక్స్ బిఫోర్ బ్యారియర్స్, నీ యొక్క అడ్డంకులు మొత్తం పోవాలంటే ముందు నువ్వు పుస్తకాలు దగ్గర వేసుకొని చదువుకోరా అని చెప్పాడు అంబేద్కర్. అంటే మనకి అక్కడ స్కాలర్షిప్స్ ఎత్తిపడేసి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, గవర్నమెంట్ ఎగ్జామ్స్ మొత్తం ఎత్తిపడేసి, ప్రైవేటైజేషన్ చేసి, యూపీఎస్సీ గ్రూప్స్, పోలీసు, బ్యాంకింగ్, కోచింగ్ ఇవన్నీ కూడా మినిమైజ్ చేసి, మళ్ళీ మెర్జ్ చేసి, జాబులు తప్పించేసి, డిజిటల్ లిటరసీని ఇవన్నీ కూడా మనకి ఇబ్బందిగా మారాయి. ఎకనామిక్ ఎంపవర్మెంట్ దళితులకి జరగాలంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ నెట్వర్క్ ఉండాలి, స్కిల్ ట్రైనింగ్ ఉండాలి, జాబ్ ఇన్ఫర్మేషన్ సెల్స్ ఉండాలి, స్మాల్ బిజినెస్ సపోర్టు, కెరీర్ మెన్షనింగ్. ఇవి కూడా స్కామ్స్ అయిపోయినాయి. పెడతారు స్కిల్ ట్రైనింగ్ అని పెట్టేదను, ఊరికే ఫేక్ నేమ్ పేర్లు రాసి స్కామ్లు చేస్తున్నారు. సో అక్కడ కూడా అన్యాయం జరుగుతుంది. కాన్స్టిట్యూషనల్ అవేర్నెస్కి సంబంధించి ఎస్సీ ఎస్టీ ప్రొటెక్షన్ యాక్ట్ డైల్యూట్ చేస్తున్నారు కదా, రోజు మనం మాట్లాడుతున్నాము. వాడిని ఎంతో గొడవ చేస్తే తప్ప ఎస్సీ ఎస్టీ కేసు పెడతలేదు. లేదా పబ్లిక్ అవుట్ క్రై అయిపోయి పబ్లిక్లో బాగా తిరిగి అపోజిషన్ పార్టీలు తగులుకుంటే ప్రజలకు తెలిసిపోయింది, తప్పించుకోలేమని ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారు. లీగల్ రైట్స్, వెల్ఫేర్ స్కీమ్స్, ఆర్టీఐ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో దళిత్ క్రిస్టియన్ ఇంక్లూజన్ ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. దళిత్ క్రిస్టియన్ ఇంక్లూజన్, సోషల్ డిస్క్రిమినేషన్. అంబేద్కర్ ఒకటే చెప్పాడు, నా జాతి బాగుపడాలి, నా జాతి పైకి రావాలి, నా జాతిని మీరు అవమానించకూడదు, నా జాతిని మీరు కులం పెట్టి దూషించకూడదు అనేది అంబేద్కర్ యొక్క ఆశయం. ఆ అంబేద్కర్ని అర్థం చేసుకుంటే ఈ దళిత క్రిస్టియన్, హిందూ క్రిస్టియన్, ముస్లిం క్రిస్టియన్ ఇవన్నీ డివైడ్ చేయరు. మీరు ఆల్రెడీ డివైడ్ చేసేసారు. డివైడ్ చేసి దళిత క్రిస్టియన్ ఎక్స్క్లూజన్ చేస్తున్నారు. వాళ్ళని తిట్టవచ్చు, దళిత క్రిస్టియన్ని బూతులు తిట్టవచ్చు కానీ ఎస్సీ పెట్టకూడదు. దళిత క్రిస్టియన్స్కి రిజర్వేషన్ తీసేయచ్చు కానీ మనకి ఎస్సీ స్టేటస్ ఉండకూడదు. దళిత క్రిస్టియన్స్ని మనం ఇబ్బంది పెట్టవచ్చు ఎందుకంటే మనోడు కాదు అని ఈ యొక్క ఎక్స్క్లూజన్, దళిత క్రిస్టియన్ ఎక్స్క్లూజన్ యొక్క ప్రాపగండా చేశారు. దాన్ని అంబేద్కర్ వ్యతిరేకం. అదే అంబేద్కరు ఈ ప్రపంచంలో అతిపెద్ద మంచి వ్యక్తి నా దృష్టిలో అంబేద్కర్ ఒకడే. ఆయనకి ఎలాంటి వివక్ష లేదు. నా జాతి బాగుపడాలని కోరుకున్నాడు తప్ప ఈ యొక్క హిందూ, క్రిస్టియన్, ముస్లిం అనే కన్సనే కాదు. అలాంటి అంబేద్కర్ పేరు వాడి వాళ్ళకి రిజర్వేషన్స్ తీసేస్తున్నారు. అంబేద్కర్ తీసేసాడని అబద్ధం ఆడుతున్నారు. ప్రెసిడెన్షియల్ ఇదేసి ఒక ఆర్డర్ వేసి, ఎడ్యుకేషన్ యాక్సెస్, సోషల్ ఈక్వాలిటీ, ఎకనామిక్ మొబిలిటీ, రిప్రజెంటేషన్, డిగ్నిటీ ఇవన్నీ కూడా మీరు స్కీముల ద్వారా కల్పిస్తున్నారు కానీ బట్ ది ఎంపవర్మెంట్ హ్యాస్ టు కమ్. మేము అదే అనేది ఓకే. పబ్లిక్ మేకర్స్లో లాయర్సు, టీచర్సు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లీడర్స్లో వీళ్ళ పాత్ర ఏంటి, దళితుల యొక్క పాత్ర ఏంటి, వీళ్ళు ఎంతవరకు దాంట్లో వాళ్ళ యొక్క ఇది ఉంది. ఎడ్యుకేషన్, అడ్మినిస్ట్రేషన్, మీడియా, బిజినెస్, వ్యాపార సంస్థలు ఎన్ని ఉన్నాయి దళితుల చేతిలో. స్వతంత్రం వచ్చి 1947 ఇప్పటివరకు ఎందుకు ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ టీ స్టాల్ పెట్టలేదండి. తెనాల్లో మా వాడు ఒకడు అన్న అరే ఎందుకురా ఊరికే తిరుగుతున్నా, టీ స్టాల్ పెట్టుకోవచ్చు కదంటే వాడు ఒక మాట, మీరు అట్టవచ్చు వాడు అన్నమాట. అన్న మనం పెడితే మన టీ స్టాల్ మన దగ్గర తాగరు అన్న వాళ్ళు అన్నాడు. ఇదేంట్రా టీ స్టాల్ పెడితే అవునన్నా, దళితులు పెడితే వాళ్ళు వెంటనే అడుగుతారు ఈ ఎవడు అరే దళితులు టీ స్టాల్కి మనం వెళ్ళటం ఇందులో మనం తాగరన్న, మనోళ్ళు వచ్చి తాగాలి, వాళ్ళు ఊరు తాగరు అన్నాడు. ఈ యొక్క సమాజంలో ఇంత సమాజం ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు వ్యాపారాలు చేయాలి? సో ఇదంతా కూడా ఏంటంటే ఇది మొత్తం కూడా కులం చుట్టూ తిరుగుతుంది. ఎవరో ఒక 5-6 పట్టణాల్లో, సిటీస్లో కొద్దిగా బాగా చదువుకున్న వాళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చేంత వరకు, నమస్కారం పెట్టేంత వరకు, వాళ్ళు కొద్దిగా చిన్న వ్యాపారాలు ఇచ్చేంత వరకు ఓకే. కానీ ది పవర్ అనేది నాట్ దేర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, వేరేవారు. లీగల్ ఎయిడ్ అందుకని సరే ఇప్పుడు ఈయన పెట్టారు లీగల్ ఎయిడ్, ఎడ్యుకేషన్ ఎయిడ్, కెరీర్ గైడెన్స్, ఉమెన్ ఎంపవర్మెంట్, డిజిటల్ ఇవన్నీ వదిలేసి
తెలుగు వీరాలు ఎవరా అని చెప్పేసి ఎక్కడెక్కడ చర్చిలు మైకులు ఉన్నాయి, ఆ మైకులు మొత్తం లేపేస్తాము, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ ఇవ్వకూడదు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టకూడదు, మీరెవరు పోటీ చేయకూడదు, ఇవన్నీ సిద్ధాంతాలు పెట్టుకొని రఘురామకృష్ణరాజు గారు వస్తున్నారు. అందుకే ఇప్పుడు వీళ్ళందరికీ మనం ఇదేంటంటే మనం డిఫెండ్ చేసుకోవాలి. వాళ్ళది అటాక్ అయ్యేది. ఇప్పుడు రఘురామకృష్ణరాజు అటాక్ చేస్తాడు రేపు. విజయసాయి రెడ్డి రెడీగా ఉన్నాడు అటాక్ చేయడానికి. పవన్ కళ్యాణ్ అటాక్ చేస్తాను 100% ఈ మైనారిటీస్ మీద. ఎందుకు? అతను కూడా సనాతన ధర్మం మీద నిలబడాలి. అదర్వైజ్ సనాతన ధర్మం ఎత్తుకుంటేనే సక్సెస్ అయ్యాడు, లేదంటే అతనికి ఆప్షన్ లేదు. మనమే వేయలే ఓటు. ఆయన పవన్ కళ్యాణ్ మంచోడంటే ఆయన పోయి మాయావతి కాలం మీద పడ్డాడు. మీరు ఓటు వేసారా దళితులు? వేయలే. పోనీ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నాడు, కార్మికులు మీరు ఓటేసారా? వేయలే. ఇంకా ఆయనకి ఏ ఆప్షన్ ఉంది? పోయి సనాతన ధర్మం అంటే హిందువులు ఓట్లు వేశారు, సో ఆయన సనాతన ధర్మం వదిలి రాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్. అది మనం చేసిందే. మనం ఆయన్ని పవన్ కళ్యాణ్కి మనం ఓట్లు వేసి ఉంటే దళిత మాయావతి సిద్ధాంతంలో నిలబడి ఉండేవాడు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా 2019లో సెక్యులర్ పార్టీ అని చెప్పేసి ఏమంటారు, రాహుల్ గాంధీతో పొత్తు పెట్టుకోండి చంద్రబాబు నాయుడు. మైనారిటీస్ మీరు వేసారా? మైనారిటీస్ చంద్రబాబు నాయుడు సెక్యులర్ ఏలియన్స్ అయినటువంటి రాహుల్ గాంధీతో పొత్తు పెట్టుకున్నాడు, మీరు ఓట్లు వేసారా? సరే, అప్పుడంటే జగన్ అన్న కాంపిటీషన్ ఉన్నాడు, ఆయన బీజేపీకి మరీ ఎంత ఫేవరబుల్గా వెళ్తాడని తెలియక ఓటేశారు వీళ్ళంతా. అప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ మరీ అంత లేడు, ఆయన ఫేవరబుల్గా లేడు అని మనోడు కాదని మొత్తం గుద్దేరు ఈ మైనారిటీస్ మొత్తం. ఆ తర్వాత కొద్దిగా స్లోగా రియలైజ్ అయ్యారు, ఇదేదో మన ఓటు అటు డైవర్ట్ అవుతుందని 2024లో చీల్చారు కదా. నేను అందుకే జగన్ గారికి చాలాసార్లు చెప్పింది ఏంటంటే, మీరు ఒక మాయ నుంచి బయటికి రావాలి. ఏమనంటే, జగన్మోహన్ రెడ్డి గారు హిందూ గుడులు చుట్టూ తిరగడం వలన శ్రీ ఆదిశంకరాచార్య విశాఖపట్నంలో శంకరాచార్య గారు ఎవరు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళటం వలన హిందువులు ఓటు బట్టి గెలిచాడు జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ నాకున్న సమాచారం, నేను రాంగ్ ఏం కాదు, 70% కరెక్టే. జగన్ గెలవడానికి కారణం క్రైస్తవ ఓట్లు. ఎందుకంటే 2019లో ఆయనంత భారీ మెజారిటీ రావడానికి చర్చిలు డైరెక్ట్గా మైకుల్లో ప్రార్థన చేశారు, మా జగనన్నను గెలిపించండి. చర్చిలు డైరెక్ట్గా మైకుల్లో ప్రార్థన చేశారండి. సిగ్గు కూడా పడలేదు ఎవరు. మా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి ప్రభువా అని చెప్పేసి చర్చిల్లో డైరెక్ట్గా మైకుల్లో ప్రార్థన చేశారు. చెప్పారు 2019లో మూకుమ్మడిగా గుద్దారు. ఆయనకు 151 సీట్లు వచ్చిన తర్వాత పోయి భారతీయ జనతా పార్టీ చుట్టూ తిరిగాడు జగనన్న, ఇలా చుట్టూ తిరిగాడు. 2024లో వాళ్ళలో 5% మొత్తం కాదు, 5% చీల్చారు. ఎందుకు చీల్చాడు అది కూడా చెప్తున్నా. చంద్రబాబు నాయుడు హీ హెస్ గివెన్ డ్యూయల్ వ్యూ, అది పొలిటికల్ స్ట్రాటజీ. ఆయన డ్యూయల్ వ్యూ ఇచ్చాడు. ఏ డ్యూయల్ వ్యూ? బీజేపీలోకి మద్దతుకి వెళ్ళి హిందువుల ఓట్లు మొత్తం తన వలిచి మార్చుకొని ఇటు పక్క డీకే శివకుమార్తో కనుగొట్టాడు అతను చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఏమైంది? ఓహో, చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో చాలామంది ఏం చెప్పారండి నాకు, చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత రాహుల్ గాంధీకి మద్దతు ఇస్తాడు చూడు అనేది స్ప్రెడ్ చేశాడు. అంటే ఇటు పక్క సెక్యులర్ వాదుల్ని హిందువులు మొత్తాన్ని లాగాడు చంద్రబాబు నాయుడు ఒకవైపుకి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. ఫర్గెట్ అబౌట్ ఈ యొక్క స్కాము, అదంతా కూడా అది డిఫరెంట్ ఇష్యూ. 100% ఆ స్కామ్ నేను నమ్ముతున్నాను. ఇది పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళు చెప్పింది అదంతా నమ్ముతున్నాను నేను. ఓకే, సో దట్ ఈస్ దేర్ ఎనీవే. నేనేమంటానంటే, ఆ పర్టికులర్ స్కామ్ అదన్నీ పక్కన పెడితే, సో దిస్ ఈజ్ ప్యూర్ పొలిటికల్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి హ్యాస్ టు రియలైజ్ దట్ క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ కానీ, దళిత ఓట్ బ్యాంక్ కానీ, ఎస్సీ ఎస్టీ బీసీల ఓట్ బ్యాంక్ని కానీ నేను పోగొట్టుకుంటే ఐ విల్ ఫాల్ ఇన్ టు ట్రబుల్ అనేటువంటి ఆ రియలైజేషన్లోకి జగన్ గారు రావాలని నేను కోరుకుంటున్నా త్వరలో. దట్స్ ఇట్ వాట్ ఐ వాంట్ టు సే. సెక్యులర్ కాన్స్టిట్యూషనల్ ఐడెంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి మతాలకి రెస్పెక్ట్ ఉండాలి, ప్రతి స్టేట్ న్యూట్రాలిటీ ఉండాలి, కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉండాలి, వీకర్ సెక్షన్స్ మొత్తం కూడా దగ్గరికి తీసుకునేటట్టుగా ఉండాలి ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే. ఇవన్నీ వదిలేసి అసలు అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడకుండా స్కిల్ ట్రైనింగు, ఎగ్జామ్ ప్రిపరేషన్స్, ఎంటర్ప్రెన్యూర్షిప్, ట్రాన్స్పరెంట్ రిక్రూట్మెంట్ ఇవన్నీ జరుగుతుంటే, ఇవన్నీ కూడా సరిగా జరగకపోతుంటే, మా పిల్లలకి అన్యాయం జరుగుతుంటే, అసలు గతంలో రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళు ఉన్నప్పుడు మేము విలేజ్లో స్టడీ సర్కిల్స్ పెడతాము, యూపీఎస్సీ కోచింగ్ ఫ్రీ సపోర్ట్ ఇస్తాము, డిజిటల్ లిటరసీ ఇస్తాము, ఇంగ్లీష్ ట్రైనింగ్ నేర్పిస్తాము, స్కాలర్షిప్లు ఇవన్నీ కూడా మేము ఎప్పటికప్పుడు ఇస్తామని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కొద్దిగా జరిగాయి మంచిగా. కాబట్టి చాలామంది ఇంజనీర్లు అయ్యారు పిల్లలు. ఓకే, కొద్దిగా ఎకనామిక్ జస్టిస్ కోసం కూడా ట్రై చేశాడు రాజశేఖర రెడ్డి. ల్యాండ్ రైట్స్, ఎంఎస్ఎంఈ సపోర్టు, స్టార్టప్ మెంటరింగ్ ఇవన్నీ జరిగాయి. తర్వాత ఆయన పోయిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత స్టేట్ డివైడ్ అయింది. డివైడ్ అయ్యడం ద్వారా
ఫైనాన్షియల్ క్రంచ్ వచ్చింది వీళ్ళకి. ఇది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అయినా జగన్ గవర్నమెంట్ అయినా దే హ్యావ్ ఎ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఇన్ ద స్టేట్. సరే మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు స్కీములు రన్ చేయడానికి, అప్పులు తీసుకొచ్చారని స్కీములు రన్ చేయడానికి ట్రై చేశారు జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు. బట్ ఏదైనా సరే మీ ఫోకస్ షుడ్ బి షిఫ్ట్ టు ది యూత్, ఉమెన్, మార్జినలైజ్డ్ సొసైటీస్, మైనారిటీస్, వీళ్ళని కూడా ఈక్వల్ సిటిజన్గా తీసుకొని చేయాలి. ఈ మెజారిటేరియన్ రాజకీయం చేస్తే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి లాగా తెలుగు వీరలు ఎవరు అని చెప్పేసి ఎవరి మీదకి, మైనారిటీస్ మీద, దళితుల మీద, ఈ చర్చిలు మైకుల మీద, చర్చిల దళిత క్రైస్తవుల యొక్క సర్టిఫికేట్ల మీద, వీటి మీద అంటే దళిత వీరులు పడుకోబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడేమో రఘురామకృష్ణరాజు గారు అని నా అనుమానం. సరే చూద్దాం వచ్చే రోజుల్లో ఏం చేస్తాడో. ఫ్రమ్ ఏడిఎస్ సైడ్, ఏడిఎస్ నుంచి మా కెపాసిటీ ఎంతవరకు ఉందో, ప్రస్తుతాన్ని మా కెపాసిటీ ఇలా వీడియోలో ఖండించడమే. మా కెపాసిటీ పెరగాలంటే మీరు ప్రజలు మాకు మద్దతు ఇవ్వాలి, ఏడిఎస్కి మద్దతు ఇవ్వాలి. ఏడిఎస్ పనిచేస్తున్నారు వీళ్ళు బాగా, వీళ్ళకి మనం సపోర్ట్ చేయాలని దళితులు రియలైజ్ అయ్యి మాకు సపోర్ట్ చేసి మా ఏడిఎస్లో చేరాలి. మీరు చేరితే కదా మీకోసం సర్వీస్ చేస్తాము. ఇంట్లో కూర్చొని రోజు ఏడిఎస్ అంటే ఎవడు చేస్తాడు? చేయలేరు కదా. నేను ఎంతవరకు అంటాను, మీ లిమిటెడ్ కెపాసిటీ వరకు అంటా. అరే ఈ దళితులు పోనీ సావనండి, వాడు చేస్తాడని చెప్పి వదిలేసిన రోజు నేను కూడా ఏం చేయలేను కదా అప్పుడు. సో యూ ఆల్ హ్యావ్ టు రెస్పాండ్ టు ది ఏడిఎస్ కాల్. ఏడిఎస్ ఈస్ గివింగ్ ఏ కాల్. మీరందరూ రెస్పాండ్ అవ్వాలి, దానికి ప్రాపర్ వేలో రెస్పాండ్ అయితే మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు, లేదంటే మీ ఇష్టం. థ్యాంక్ యూ, నమస్కారం.